నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. సీనియర్ తెలుగుదేశం నేత, ప్రజాభ్యుదయ నేత డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు మరొక పురస్కారం లభించింది. వెలగ సేవా కార్యక్రమాలను గుర్తించిన మదర్ తెరెసా సేవా సంస్థ సేవాజ్యోతి పురస్కారంతో సత్కరించింది. విశాఖలో జరిగిన కార్యక్రమంలో వెంకట కృష్ణారావు పురస్కారాన్ని అందుకున్నారు. ఇటు యనమల అటు అయ్యన్న అడుగుజాడల్లో సేవే పరమావధిగా డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు సామాజిక దృక్పథం అభినందనీయం, ప్రశంసనీయం. ప్రజాహితం ఆయన నైజం. 10 మందికి చేయూతగా నిలవాలన్న డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు సంకల్పం బేష్ బేష్. ప్రజాసేవలో మెరుపుతీగల ప్రజాహిత కార్యక్రమాల్లో నేనున్నాననే ఆపద్బాంధవుడు డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావు. సేవా తత్పరతను గుర్తించిన పలు సంస్థలు ప్రజాసేవకుడిగా కీర్తించి అవార్డులు ప్రదానం చేస్తున్నాయి. తాజాగా మదర్ తెరెసా సేవా సంస్థ డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావుకు సేవా జ్యోతి ఉగాది జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేసింది. విశాఖ విజేఎఫ్లో జరిగిన ఓ కార్యక్రమంలో డాక్టర్ వెలగ వెంకట కృష్ణారావుకు మదర్ తెరెసా సేవా సంస్థ ప్రతినిధులు ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు మదర్ తెరెసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ వారు, వైజాగ్ ఆర్గనైజేషన్ వారు నాకు సేవారత్న అవార్డు ప్రదానం చేయడం జరిగింది. నేను ఈ అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే నాతో పాటు సుమారు మరొక 5గురికి హేమాహేమీలు ఉద్దండులు. ఎలా అంటే రాజాం మున్సిపల్ కమిషనర్ గారు, ఆయన కూడా సోషల్ వెల్ఫేర్లో, సోషల్ సర్వీస్లో ఆయనకి ఈ అవార్డు రావడం జరిగింది. అట్లాగే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక 2కి, అలాగే మున్సిపల్ ఫీల్డ్లో ఒకరికి, మొత్తం మీద 6గురికి ఈ సేవా అవార్డులు రావడం అనేది, ఉగాది పురస్కారాలు రావడం అనేది ఎంతో అభినందనీయం. అలాగే నా తోటి వారి అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ముఖ్యంగా మా తాతయ్య గారు పెద్దలు అయినటువంటి శ్రీ కీర్తిశేషులు వెలగ వెంకట కృష్ణమూర్తి గారు, మా నాన్నమ్మ గారు నూకరత్నం గారు, వీరిరువురు దంపతులు వారి యొక్క ఆశీస్సులతో నేను ఈరోజు ఇంత స్థాయికి రావడానికి ముఖ్య కారకులైనటువంటి మా నాన్నగారు శ్రీ వెలగ వెంకట గంగాధర రంగనాయకులు గారు, మా అమ్మగారు వెలగ వెంకట పద్మావతి గారు, వారి ఇరువురు దివ్య ఆశీస్సులతో, వారి యొక్క సహకారంతో, అలాగే నా భార్యామణి, నా అర్ధాంగి సత్యవేణి తోడ్పాటుతో నేను ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలు గుర్తించి నాకు 3 నెలల క్రితం డాక్టరేట్ అవార్డు కూడా నాకు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్లు, సౌత్ ఆఫ్రికా యూనివర్సిటీ ప్రొఫెసర్లు కలిపి నాకు డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన P4 ప్రజలు పార్ట్నర్షిప్, అలాగే ప్రజలు ప్రైవేట్ ప్రభుత్వ పార్ట్నర్షిప్ తోటి ప్రతి నియోజకవర్గంలో కూడా P4 అనే విధానం ప్రవేశపెట్టి, P4 విధానంలో ఎవరైతే పెద్దలు దాన ధర్మాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి వారితో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయించి, వారిలో కూడా ఉత్తీర్ణులు బాగా సేవ చేసిన వ్యక్తులను గుర్తించి, దాంట్లో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గానికి P4లో ఉత్తమ అవార్డు కూడా నాకు నెల రోజుల క్రితం ఇవ్వటం జరిగింది గవర్నమెంట్. మన సీనియర్ నాయకులు, స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారి చేతుల మీద నేను అవార్డు అందుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మన ప్రీతమ నాయకులు, గౌరవనీయులు, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ప్రీతమ ఎమ్మెల్యే గారు, యువ నాయకురాలైనటువంటి ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు దివ్య ఆశీస్సులతో నాకు ఈరోజు చక్కగా మదర్ తెరెసా ఆర్గనైజేషన్ వారు నా యొక్క సేవలు గుర్తించి ఈరోజు ఈ మంచి అవార్డుని నాకు బహుకరించినందుకు ప్రత్యేకంగా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. The news sponsored by Vira Family Restaurant.
నేషనల్ హైవే ఏటుగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.